పల్లెసీమలో పుట్టి గేయ రచయితగా పల్లెసీమ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన పల్లె పాటల రాజారావు శ్రీ జాలాది గారు. అతి తక్కువ పాటలు రాసిన ఈ తరం గేయ రచయితల్లో ఆయన మేజర్ చంద్రకాంత్. ప్రాణం ఖరీదు చిత్రంలో ఆయన రాసిన పాటకు చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు పోసినటువంటి ప్రాణానికి ఖరీదు లేదు. ఆ పాటతో మన ముందుకొస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సిన పొంత నిండదు. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సిన పొంత నిండదు. దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి సిరి కొడితే దీపముండదు. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సిన పొంత నిండదు. పలుపుతాడు మెడకేతే పాడియావురా, పసుపు తాడు ముడులెత్తే ఆడదాయిరా. కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుకుతాది, కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాది. బొడ్డు పేగు తెగి గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. నడిసొచ్చిన తోవ ఒక్కటే, సీమునెత్తురులు పారే తూము ఒక్కటే. మేడమిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున్న నిదర ముదర పడినాక పాడే ఒక్కటి వల్ల కాడు ఒక్కటి. పూత నేర్సినోళ్ళ కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాపులంటరా. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సిన పొంత నిండదు. దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి సిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు.